హాయ్ అందరికీ నమస్కారం. ఈ రోజు నేను మీకోసం ఒక అద్భుతమైన జాపనీస్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాని తీసుకొచ్చాను. బేసికల్ గా ఇది పార్ట్ 2 అని చెప్పాలి. ఇంతకు ముందు ఈ సినిమాకి సంబంధించిన పార్ట్ 1 ఏదైతే ఉందో మన ఛానల్లో అప్లోడ్ చేసిన తర్వాత చాలా మంది పార్ట్ 2 చేయమని చెప్పి అడిగారు. ఇంతకీ సినిమా పేరు ఏంటంటే ది కాన్ఫిడెన్స్ మ్యాన్ జేపీ అని చెప్పేసి ఒక సినిమా చేశాను కదా, దానికి సీక్వెల్. ఈ సినిమా పేరు ఏంటంటే ది కాన్ఫిడెన్స్ మ్యాన్ జేపీ ప్రిన్సెస్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు నేనైతే ఒక విషయం చెప్తాను. అదేంటంటే పార్ట్ 1 ఎలాగైతే ఇంట్రెస్టింగ్ గా థ్రిల్లింగ్ గా అసలు నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఇంటెన్షన్ తో రన్ అవుతుందో పార్ట్ 2 కూడా అంతే రన్ అవుతుంది. అంతేకాకుండా లాస్ట్ లో అయితే మీరు ఊహించిన విధంగా ట్విస్టులు ఒకదాని తర్వాత ఒకటి రివీల్ అవుతూనే ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంటుంది. కాబట్టి వీడియో చివరి దాకా చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. మరీ ముఖ్యంగా ట్విస్టులు మాత్రం మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు, అంత అద్భుతంగా ఉంటాయి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ చిన్నపాటి బొమ్మలు తయారు చేసే ఫ్యాక్టరీ పెట్టుకుని ఇద్దరు భార్య భర్తలను చూపిస్తారు. వాళ్ళు కూడా కొంచెం వయసు అయిపోయి ఉంటారు. వాళ్ళ దగ్గరికి రేమన్ హూ అని చెప్పేసి బాగా డబ్బున్న అతని మనుషులు వచ్చేసి ఆ ఫ్యాక్టరీలో ఉన్న బొమ్మలన్నీ పగలగొట్టేసి ఒక విధంగా ఆ ఫ్యాక్టరీని తగలబెట్టేసి ఇద్దరి భార్య భర్తలను రోడ్డు మీదకి లాగేస్తారు. దాంతో వాళ్ళిద్దరు ఎంతగానో బాధపడతారు. ఎందుకంటే ఎంతో కష్టపడి డబ్బులు సంపాదించుకుని వాళ్ళు ఈ చిన్నపాటి ఫ్యాక్టరీ పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు ఆ డబ్బున్న అతని మనుషులు వచ్చేసి వాళ్ళ జీవితాలని రోడ్డు మీదకి లాగేసాడని చెప్పేసి భార్య భర్తలు ఏడ్చుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయేటప్పుడు ఆవిడేంటంటే కింద పడిపోతుంది అనమాట భార్య. అదే సమయంలో భర్త కూడా బాధపడుతూ ఉంటాడు, మన జీవితాలు అయిపోయాయి ఏంటి అని చెప్పేసి. అందులోనూ ఈ రేమన్ హూ అనేవాడి మనుషులే కదా, నీ సంగతి నేను చెప్తాను రా అని చెప్పేసి ఆ రేమన్ హూ అనేవాడి మీద పగపడతాడు. అదే సమయంలో ఆ రేమన్ హూను కూడా చూపిస్తారు. మనోడు మంచం మీద పడుకొని చావు బతుకుల మధ్యలో ఉంటాడు. బేసికల్ గా ఆయన బాగా డబ్బులు సంపాదించాడు, కొన్ని కోట్ల రూపాయలకి అధిపతి అనమాట. కాకపోతే వయసు అయిపోయింది, అందులోని చాలా మంది దగ్గర డబ్బులు దొబ్బేశాడు కాబట్టి ఇలాగ మంచాన పడ్డాడు. సో అందరికి తెలిసిన విషయమే, మనం తప్పు చేస్తే మనకేమవుతుందని చెప్పేసి. అదే సమయంలో ఆ రేమన్ హూ పక్కన పిఏ ఒక అతను ఉంటాడు. అతను ఏంటంటే ఎప్పటి నుంచో ఈయన దగ్గర పనిచేస్తూ ఉన్నాడు. తన బాస్ చనిపోతున్నాడు అని చెప్పేసి ఆ పిఏ బాధపడుతూ ఉంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు ఆ రేమన్ హూకి 3 పిల్లలు ఉంటారు. వాళ్ళు మాత్రం ఎటువంటి బాధ లేకుండా ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఈయన చనిపోతే ఆ డబ్బులు మొత్తం వీళ్ళకి కదా వచ్చేది. అందులోని ఈ రేమన్ హూకి 3 పిల్లలు ఉంటారు. మొదటగా పుట్టింది అమ్మాయి అనమాట. ఆ తర్వాత 2 అబ్బాయిలు పుట్టారు. సో పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయి అని చెప్పి తెలుసుకుందాము. సో వాళ్ళు ఏంటంటే నాన్నగారు రాస్తే మనకి ఎలాగో వస్తుంది కదా అని చెప్పేసి వాళ్ళ ప్లాన్ లో ఉంటారు. అలా కొంత సమయం గడిచిన తర్వాత రేమన్ హూ గారు చనిపోతారు. అదే సమయంలో పియో కూడా బయటకు వచ్చేసి ఆ రేమన్ హూ రాసిన వీలునామాని చదువుతూ ఉంటాడు, తన ఆస్తి ఎవరికి వెళ్ళాలి అని చెప్పేసి. కట్ చేస్తే కాదు ఇప్పుడు 6 నెలల తర్వాత ఓపెన్ అవుతుంది. అది కూడా మలేషియాలో ఉన్న ఒక బీచ్ హౌస్ దగ్గర ఒక భయంకరమైన పార్టీ జరుగుతుంటుంది అనమాట. ఆ పార్టీకి ప్రపంచ దేశాల్లో ఉన్న గొప్ప గొప్ప వ్యక్తులందరూ వస్తూ ఉంటారు. ఆ పార్టీకి మన కథలో హీరో కూడా వస్తాడు. కాకపోతే పార్ట్ 1 లో పాపం హీరోయిన్ బాగా మోసం చేసింది. అందులోని ఈ పార్టీలో రిచర్డ్ అంకుల్ ఉంటాడు, ఇంకా ముఖ్యంగా కలజోడు అతను ఉంటాడు. మరీ ముఖ్యంగా ఇదే పార్టీకి పెద్ద కంపెనీ CEO అని చెప్పేసి పార్ట్ 1 లో అతను ఇంట్రడ్యూస్ చేశారు కదా, సో అతను కూడా ఈ పార్టీకి వస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఇప్పుడు పవర్ గార్డ్ చూపిస్తారు. ఈ పవర్ గార్డ్ ఎవడో కాదు, హీరోయిన్ వాళ్ళ రైట్ హ్యాండ్ అనమాట. తానేంటంటే రేమన్ వాళ్ళ ఫ్యామిలీకి సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తూ రేమన్ వాళ్ళ ఫ్యామిలీ వస్తుంది, అందరూ అడ్డు జరగనని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకుంటూ వస్తూ ఉంటాడు. కాకపోతే ఒక అతను మాత్రం పెయింటింగ్ పట్టుకొని వాళ్ళ గిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి పరిగెత్తుకుంటూ వస్తాడు. కానీ పవర్ మధ్యలోనే ఆపేసి, యారా ఎంతమంది సెక్యూరిటీ ఉన్నా కూడా నువ్వు మా అమ్మగారికి పెయింటింగ్ గిఫ్ట్ ఇద్దాం అని చెప్పి వెళ్తావా అని చెప్పేసి, ఇందులో ఒకవేళ బాంబు ఉందేమో చూడండి అని చెప్పేసి వాడిని పక్కకిసిరేసి ఆ పెయింటింగ్ ని వెనక్కిసిరేస్తాడు. అదే సమయంలో ఈ పార్టీకి రేమన్ హూ పిల్లలు వస్తారనమాట. పెద్ద కూతురు, ఆ తర్వాత పెద్ద కొడుకు, అంతేకాకుండా చిన్న కొడుకు లాస్ట్ వస్తాడు. కాకపోతే రేమన్ వారసురాలిగా మన కథలో హీరోయిన్ కూడా సడన్ గా ఎంట్రీ ఇస్తుంది. కట్ చేస్తే కాదు ఇప్పుడు రేమన్ తాత గురించి చెప్పడం స్టార్ట్ చేస్తారనమాట. రేమన్ వాళ్ళ నాన్న ఏం చేస్తాడంటే ఇదే సింగపూర్ కు వచ్చి తన 100 కోట్ల రూపాయల బిజినెస్ తో తను ఇంకొంచెం 1000 కోట్ల రూపాయలు సంపాదిస్తాడు. ఆ తర్వాత ఆయన కూడా చనిపోతాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆ బాధ్యతలన్నీ రేమన్ మీద పడ్డాయి. దాంతో మనోడు ఏం చేస్తాడంటే ఆ 1000 కోట్ల రూపాయల బిజినెస్ ని లక్షల కోట్ల రూపాయల బిజినెస్ లోకి మారుస్తాడు. అంటే చిన్న చిన్న బిజినెస్లు పెట్టుకునే వాళ్ళు, చిన్న చిన్న ఫ్యాక్టరీలు పెట్టుకునే వాళ్ళందరినీ తొక్కేసి మనోడు లక్షల కోట్ల రూపాయలకి ఓనర్ అయిపోతాడు. అందుకనే ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక చిన్న బొమ్మల కంపెనీ పెట్టుకున్న వాళ్ళని తొక్కి అవతల పడేసి ఆ కంపెనీని కాల్చి అవతల పడేశాడు. అది సంగతి. కాకపోతే మనోడికి ఏంటంటే 3 పిల్లలు అనమాట. అందులో పెద్ద అమ్మాయి వచ్చేసి తనకేంటంటే కొంచెం గర్వం ఎక్కువ. అందులోనూ బాగా డబ్బున్న వాళ్ళని ఒక 3 పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత వాళ్ళు నాకు నచ్చలేదని చెప్పేసి వాళ్ళను కూడా వదిలేసింది. ఆ తర్వాత పెద్ద కొడుకు ఉన్నాడంటే పాపం ఈ రేమన్ కి సంబంధించిన కంపెనీలు, బిజినెస్లు ఇవన్నీ కూసుకునేది మనోడే. తనకేంటంటే వాళ్ళ నాన్నగారు లాగా తాను కూడా ఒక పెద్ద బిజినెస్ మెన్ కావాలని చెప్పేసి కలలు కంటూ ఉంటాడు. ఇంకా రెండో కొడుకు విషయానికి వస్తే ఇన్ని డబ్బులు ఉన్న తర్వాత పాపం వాడికి పనిచేయాల్సిన అవసరం ఏముంది. అందుకని వాడు ఏం చేస్తాడంటే ఎప్పుడు చూసిన పార్టీలు, పబ్బులు అని చెప్పేసి
లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే మనోడు పాపం గే అనమాట. అది సంగతి. ఇలా ఈ కుటుంబం గురించి మన కథలో హీరోయిన్ పవర్ కి రిచర్డ్ కి చెప్తుంది. ఇలాగా ఒకడున్నాడు, బాగా లక్షల కోట్ల రూపాయలు సంపాదించాడు, తనకి 3 పిల్లలు ఉన్నారని చెప్పేసి హీరోయిన్ రిచర్డ్ కి పవర్ కి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంతేకాకుండా మనం నెక్స్ట్ దొంగతనం చేయబోయేది వీళ్ళ దగ్గర అని చెప్పేసి అంటంతో పవర్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. నీకన్నా పిచ్చి పట్టిందా, వాళ్ళ దగ్గర మామూలు సెక్యూరిటీ ఉండదు, మనం అక్కడికి వెళ్ళటమే ఒక పెద్ద గొప్ప విషయం, అలాంటిది వాళ్ళ దగ్గర డబ్బులు ఎలా దొంగతనం చేస్తాం అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే చూడండి పిల్లలు, ఒక 5 నెలల క్రితమే ఆ రేమన్ అనే అతను చనిపోయాడు. కాకపోతే ఎంత డబ్బున్నోడైనా సరే చనిపోయిన తర్వాత తన కుటుంబంలో ఉన్న ఆస్తి మొత్తం ఎవరికి రావాలని చెప్పేసి ఒక వీలునామా రాశాడు కదా, ఆ వీలునామాలో ఏం రాశాడు తెలుసా అని చెప్పేసి అంటే వీళ్ళిద్దరు ఆశ్చర్యంగా ఏం రాశాడు అని చెప్పేసి అంటారు. అప్పుడు కథ మళ్ళీ ఇప్పుడు పిఏ చెప్తున్నాడు కదా, నేను చనిపోయిన తర్వాత నా ఆస్తి మొత్తం అని చెప్పేసి ఆ రేమన్ రాసిన వీలునామా చదువుతున్నప్పుడు సీన్ ఓపెన్ అవుతుంది అనమాట. అందులో రేమన్ ఏం రాస్తాడంటే నేను చనిపోయిన తర్వాత నా యావదాస్తి మొత్తం మిచెల్ కి చెందాలి అని చెప్పేసి రాస్తాడు. ఈ మిచెల్ ఎవరని చెప్పేసి రేమన్ వాళ్ళ 3 పిల్లలు ఆశ్చర్యపోతారు. అందులోని వాళ్ళకు కూడా అప్పుడే ఒక విషయం తెలుస్తుంది, రేమన్ కి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. సో గర్ల్ ఫ్రెండ్ కి ఒక అమ్మాయి పుట్టింది, ఆ అమ్మాయి పేరు మిచెల్. సో మిచెల్ కి ఆస్తి మొత్తం చెందాలని చెప్పేసి రేమన్ రాశాడని చెప్పేసి తెలియటంతో ఆ 3 పిల్లలకి చిరాకు వచ్చేస్తుంది. అందులోను వాళ్ళు ఎంతగానో బాధపడతారు. కానీ పిఏ మాత్రం ఆ మిచెల్ ఎక్కడుంది, మా అయ్యగారి చివరి కోరిక నేను ఖచ్చితంగా తీరవాలని చెప్పేసి ఈ విషయాన్ని బయట వాళ్ళందరికీ అనౌన్స్ చేస్తాడు. దాంతో వేల కోట్ల రూపాయలు కాదు లక్షల కోట్ల రూపాయలు వస్తుంటే ఎవడన్నా సైలెంట్ గా ఉంటాడా. దాంతో చాలా మంది వచ్చేసి నేనే మిచెల్ అని చెప్పేసి అమ్మాయిలు ఎగబడతారు. కానీ వాళ్ళందరూ DNA టెస్ట్ లో ఫెయిల్ అయిపోతారు. సో దాంతో హీరోయిన్ ఏమంటుందంటే మనం ఇప్పుడు ఆ మిచెల్ ని ఇంట్రొడ్యూస్ చేసి ఆ ఇంట్లోకి వెళ్దాము, వెళ్ళిన తర్వాత డబ్బులు దొంగతనం చేద్దాము, ఆ అమ్మాయి ఎవరో కాదని చెప్పేసి ఒక అమ్మాయిని తీసుకొస్తుంది. బేసికల్ గా ఈ అమ్మాయి చూడడానికి చాలా అమాయకురాల్లా ఉంటుంది. అందులోను ప్రతి ఒక్క విషయానికి భయపడుతూ ఉంటుంది. మీరు అనుకోవచ్చు ఈ అమ్మాయి భయపడుతుంది కదా మరి దొంగతనాలు ఏం చేస్తుందని చెప్పేసి. బేసికల్ గా ఈ అమ్మాయి దొంగ కాదు, ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ దొంగ. కాకపోతే పాపం ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ తాను చిన్నప్పుడే చనిపోతుంది. అందులోను ఈ అమ్మాయి ఒంటరిగా ఉంటుంది. బేసికల్ గా ఈ అమ్మాయి పేరు లీసా అనమాట. ఈ అమ్మాయి ఒంటరిగా ఉండటం చూసి లోకల్ గా వీళ్ళ అమ్మలాగే రౌడీగా ఆ తర్వాత దొంగగా ఉన్న ఒక ఆవిడ ఏంటంటే చేరదీస్తుంది. చేర తీసిన తర్వాత పాపం లీసాని భయంకరంగా టార్చర్ చేస్తుంది. సో అలా టార్చర్ చేయటం వల్ల పాపం లీసా ప్రతిదానికి భయపడుతూ ఉంటుంది. ఒక రోజు మన కథలో హీరోయిన్ అటుగా వెళ్తున్నప్పుడు లీసాని ఆవిడ టార్చర్ చేస్తూ ఉంటుంది. దాంతో హీరోయిన్ వెళ్లి ఆపుతుంది. ఆపిన తర్వాత ఒరే వీళ్ళమ్మ నాకు తెలుసు కదా అని చెప్పేసి ఆ లోకల్ రౌడీ నుంచి అంటే ఆవిడ దగ్గర నుంచి లీసాని హీరోయిన్ కాపాడి తనతో పాటు తీసుకొస్తుంది. ఇప్పుడు ఈ అమ్మాయి మిచెల్ అని చెప్పేసి ఆ రేమన్ గడి కొంపలోకి ఈ అమ్మాయిని తీసుకెళ్లాలని చెప్పేసి హీరోయిన్ తన మాస్టర్ ప్లాన్ చెప్తుంది. కాకపోతే పవర్ కి రీచర్డ్ కి ఏంటంటే ఒక చిన్న డౌట్ వస్తుంది అనమాట. చూడు అన్ని కోట్ల రూపాయల ఆస్తిని ఈ అమ్మాయి వెల్లంలోనే అమ్మాయి పేరు మీద ఎందుకు రాస్తారు, చాలా టెస్టులు ఉంటాయి కదా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే మనం వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆస్తి మొత్తం మనకు కాదు కావాల్సింది, అక్కడికి ఆయనకు పుట్టిన పిల్లల్లో ఈ అమ్మాయి ఒక పిల్లలాగా వెళ్తుంది. వెళ్ళిన తర్వాత మిగతా 3 ఏం చేస్తారు, ఇప్పుడు ఆస్తి మొత్తం తీసుకెళ్లి ఈ అమ్మాయి చేతులు పెట్టడం కన్నా ఎంతో కొంత డబ్బులు ఇస్తాం ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పేసి ఈ అమ్మాయిని బెదిరిస్తారు కదా, ఆ బెదిరించేటప్పుడు ఇస్తా అన్న అమౌంట్ ని కొంచెం పెంచి మనం అడిగితే మనకి చాలా డబ్బులు వస్తాయి, ఆ డబ్బులు తీసుకొని బయటికి రావడమే మన టార్గెట్ అని చెప్పి అంటంతో వీళ్ళిద్దరికి రీజనబుల్ గా అనిపిస్తుంది. దాంతో ఓకే అని చెప్పి అంటారు. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే మరుసటి రోజు లీసాని తీసుకొని ఈ అమ్మాయి మిచెల్, ఈ అమ్మాయికి నేను తల్లి అని చెప్పేసి వెళ్లి రేమన్ వాళ్ళ ఇంట్లో కూర్చుంటుంది. ఆ తర్వాత పిఏ కూడా సరే వస్తానని చెప్పేసి అంటాడు. ఆయన వచ్చే లోపే పాపం లీసా భయపడిపోతూ ఉంటుంది. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే లీసాకు కొంచెం మోటివేషన్ ఇచ్చి నువ్వేం కంగారు పడకు, ఇలాంటి నా జీవితంలో నేను చాలా చూశాను కాబట్టి నువ్వు మాత్రం దయచేసి ఇక్కడ ఏ చెడదొబ్బే పనులు మాత్రం చేయకూడదు, నేను చెప్పినట్టు చేయని చెప్పేసి అంటుంది. దాంతో లీసా కూడా సరే అంటుంది. ఆ తర్వాత పిఏ వస్తాడు. వచ్చిన తర్వాత మామూలుగానే హీరోయిన్ ప్రతిదీ పక్కా ప్లాన్ తో వస్తుంది. ఆ తర్వాత తను ఏదైతే ఒక కథని అల్లుకొని వచ్చిందో ఆ కథని పిఏకి ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆ కథ ఏంటంటే మామూలుగా హీరోయిన్ ఒక మసాజ్ పార్లర్ లో పనిచేస్తూ ఉందంట. అక్కడికి రేమన్ వచ్చాడంట. వచ్చిన తర్వాత మసాజ్ చేయమని చెప్పి అన్నాడంట. అలా వాళ్ళిద్దరికి పరిచయం ఏర్పడిందంట. ఆ తర్వాత ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి వీళ్ళిద్దరూ లివింగ్ టుగెదర్ రిలేషన్ ఉన్నారంట. అప్పుడు అనుకోకుండా ఒక వర్షం కురిసిన రాత్రి వీళ్ళిద్దరు తప్పటడికేశారంట. దాని వల్ల ఈ అమ్మాయి గర్భం దాల్చిందంట. కానీ రేమన్ ఏం చెప్పాడంటే నీకు అమ్మాయి పుట్టిన అబ్బాయి పుట్టిన మిచెల్ అని చెప్పి పేరు పెట్టు అని చెప్పేసి అక్కడి నుంచి వచ్చేసాడంట. అమ్మాయి పుట్టిందంట, మిచెల్ అని పేరు కూడా పెట్టిందంట. కానీ ఇన్ని రోజులు హీరోయిన్ ఈ రేమన్ గాడి కొంపకి రాకుండా ఉండటానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు నేను గనక ఈ అమ్మాయిని కూతురు అని చెప్పేసి వస్తే ఒక మసాజ్ చేసుకునే అమ్మాయితో రిలేషన్ లో ఉండి కొన్ని లక్షల కోట్ల రూపాయలకి అధిపతి ఒక అమ్మాయిని కన్నాడు మిచెల్ అని చెప్పేసి ఆయన గురించి తప్పుగా అనుకుంటారని ఇన్ని రోజులు ఆయన పరువు మర్యాద గౌరవం ఇవన్నీ కాపాడటానికి దూరం
దూరంగా ఉన్నానని చెప్పేసి హీరోయిన్ పాపం ఆ పిఏ గాడికి ఒక అద్భుతమైన కథ అందంగా చెప్తుంది. దాంతో వాడు కూడా నమ్మేస్తాడు. అందులో ఇప్పుడు రావడానికి రీజన్ ఏంటంటే ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత కూడా ఈ నిజాన్ని బయట పెట్టకపోతే ఆయన ఆత్మ శాంతించదు, ఆయన ఆత్మ పైకి వెళ్ళి బాధపడుతుందని చెప్పేసి అంటూ ఉంటుంది. దాంతో ఈ పిఏ కొంచెం డౌట్ వచ్చేసి ఇప్పుడు హీరోయిన్ ఎక్కడి నుంచి అయితే వచ్చాను అని చెప్పి అంటుందో అక్కడికి కొంతమంది మనుషులు పంపిస్తాడు. నిజంగానే ఈ అమ్మాయికి పలానా టైంలో మిచెల్ అనే అమ్మాయి పుట్టిందా లేదా, అసలు ఈ అమ్మాయి అక్కడ ఉంటుందా లేదా అని చెప్పేసి ఎంక్వైరీ చేయమని చెప్పి పంపిస్తే నిజంగానే హీరోయిన్ అక్కడ ఉందని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళు చెప్తారు. ఎందుకంటే హీరోయిన్ ఆల్రెడీ వాళ్ళని సెట్ చేసి పెట్టింది అనమాట. ఎవరన్నా వచ్చి నా గురించి అడిగితే ఇలా చెప్పండి అని చెప్పేసి. దాంతో వాళ్ళు కూడా డబ్బులు తీసుకొని ఇచ్చిన రూపాయి కంటే 4 రూపాయలు ఎక్స్ట్రా అని చెప్పి హీరోయిన్ గురించి అద్భుతంగా చెప్తారు. పాపం అమ్మాయిని ఎంత కష్టపడి పెంచిందో బాబు అని చెప్పేసి విధాలుగా చెప్తూ ఉంటారు. దాంతో పిఐకి బుర్ర బ్లాంక్ అయిపోతుంది నిజమే అని చెప్పేసి. కానీ ఇక్కడ ఒక అద్భుతమైన టెస్ట్ ఉందన్నమాట. ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్ లో కూడా పాస్ అయితేనే ఈ లీసాని మిచెల్ అని చెప్పేసి ఆ పిఐ గాడు యాక్సెప్ట్ చేస్తాడు. దీనికి కూడా మన కథలో హీరోయిన్ దగ్గర ఒక అద్భుతమైన ఐడియా ఉంది. అదేంటంటే ఎప్పుడైతే లీసాని ఈ కుటుంబంలో తీసుకొచ్చి మిచెల్ అని చెప్పి నమ్మేయాలని చెప్పి మెంటల్ గా ఫిక్స్ అయిపోయిందో అప్పుడే ఈ ఇంట్లోకి ఒక పనివాడిని పంపించింది. వాడెవడో కాదు, పవర్ గాడు. వాడేం చేస్తాడంటే ఆ ఇంట్లో పని చేసుకుంటూ ఒక రోజు రేమన్ వాళ్ళ పెద్ద కూతురికి మత్తు మందు డ్రింక్ లో కల్పిస్తాడు. దాంతో పాపం ఆ అమ్మాయి కూడా తాగుతుంది, శుభ్రంగా నిద్రపోతుంది. అదే సమయంలో ఈ పవర్ గాడు ఏం చేస్తాడంటే ఆ అమ్మాయి నోట్లో ఒక పుల్ల పెట్టి ఆ అమ్మాయి సలైవా మొత్తాన్ని తీసి ఒక డబ్బాలో సేవ్ చేస్తాడు. ఆ తర్వాత ఆ అమ్మాయికి మెలకు వస్తుంది. ఏం జరిగినట్టు తన పనులు తాను చేసుకుంటుంది. కానీ ఆ డబ్బాని తీసుకొచ్చి హీరోయిన్ కి ఇస్తాడు. హీరోయిన్ కూడా ఏంటంటే డిఎన్ఏ టెస్ట్ చేసేటప్పుడు ఇప్పుడు లీసా నోట్లో కూడా ఒక పుల్ల పెడతారు కదా, పెట్టి ఆ సలైవాని టెస్ట్ కి పంపిస్తారు కదా, అప్పుడు తానేం చేస్తుందంటే ఆ పిఏ గాడి ముందే లీసా నోట్లో పుల్ల పెట్టి ఆ సలైవా బయటికి తీసి కరెక్ట్ గా టర్నింగ్ ఇచ్చే టైంలో పిఏకి ఆ చిన్న డబ్బా ఇచ్చే ప్రాసెస్ లో అసలు సలైవాని దాచిపెట్టేసి ఏదైతే ఈ పవర్ గాడు రేమన్ కూతురు నోట్లోంచి తీసిన సలైవా బాటిల్ ఉందో చిన్నది, దాన్ని సడన్ గా చేయి మార్చి పిఏకి ఇస్తుంది. పాపం ఇది చూసుకోకుండా పిఏ మొత్తం చెక్ చేసి డిఎన్ఏ మ్యాచ్ అయిపోయింది, ఈ అమ్మాయి మిచెలు, రేమన్ గారు కూతురు ఈ అమ్మాయి అని చెప్పేసి అనౌన్స్ చేస్తాడు. దాంతో మిగిలిన ముగ్గురు రేమన్ పిల్లలకి పిచ్చెక్కిపోతుంది అనమాట. సో ఇప్పుడు దాకా వచ్చిన వాళ్ళందరూ డిఎన్ఏ మ్యాచ్ అవ్వక వెళ్ళిపోయారు. కానీ ఈ అమ్మాయి మ్యాచ్ అయిపోయింది. ఈ అమ్మాయి మిచెలు, ఆస్తి మొత్తం ఈ అమ్మాయికి పోతుందని చెప్పేసి వాళ్ళు బాధపడుతూ ఉంటారు. కానీ మరోవైపు పిఏ మాత్రం ఆనందంతో గెంతులేస్తాడు. ఎందుకంటే మొత్తానికి వారసురాలు దొరికిందని చెప్పేసి. ఆ తర్వాత హీరోయిన్ ని ఇంకా ముఖ్యంగా లీసాని పక్కకి తీసుకెళ్లి, సారీ ఈ అమ్మాయి పేరు ఇప్పుడు మిచెల్ కదా, మిచెల్ ని పక్కకి తీసుకెళ్లి హీరోయిన్ తో ఏమంటాడంటే, చూడమ్మా మా కుటుంబం యొక్క వారసురాలని మీరు ఎంతకాలం పెంచారు కదా, మీకు ధన్యవాదాలమ్మా. కాకపోతే ఇప్పుడు ఈ కుటుంబ అలవాట్లకి, ఇప్పుడు ఈ కుటుంబం యొక్క పద్ధతులకి అనుగుణంగా ఈ అమ్మాయి పెరగాలి. కాబట్టి ఈ అమ్మాయికి మేము ఎలా పెరగాలో నేర్పిస్తాము. అందులోనూ మీరు కూడా ఈ అమ్మాయి పక్కనే ఉండాలి. ఎందుకంటే ఇంకొక 5 నెలల్లో మలేషియాలో మా కుటుంబానికి సంబంధించిన ఒక పెద్ద పార్టీ జరుగుతుంది. అంటే రేమన్ వాళ్ళ కుటుంబానికి సంబంధించిన పెద్ద పార్టీ ఒకటి జరుగుతుంది. ఆ పార్టీలో ఈ అమ్మాయి మిచెల్ అని చెప్పేసి అనౌన్స్ చేస్తాము. ఇంకా ముఖ్యంగా ఈ ఆస్తి మొత్తానికి తనే వారసురాలని చెప్పేసి కూడా అనౌన్స్ చేస్తాము. కాబట్టి అప్పటికల్లా ఈ అమ్మాయిని ట్రైన్ చేయాలి. కాబట్టి మేము అసలు ఈ ఇంట్లో ఎలా ఉండాలి, ఎలా తినాలి, ఎలా మాట్లాడాలని చెప్పేసి అన్ని ట్రైనింగ్ ఇస్తాము, మీకు ఓకేనా అని చెప్పేసి అంటంతో వీళ్ళెందుకు ఓకే అనరు, వచ్చిందే డబ్బుల కోసం. దాంతో ఇంకో 4 నెలల్లో ట్రైనింగ్ ఇచ్చి మరి పార్టీలో అనౌన్స్ చేస్తామంటే వీళ్ళు ఊరుకుంటారా? హీరోయిన్ ఆ తర్వాత లీసా ఇద్దరు ఒప్పుకుంటారు. కట్ చేస్తే మరుసటి రోజు నుంచి హీరోయిన్ కి లీసాకి భయంకరమైన ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. ట్రైనింగ్ ఏంటంటే ఎలా మాట్లాడాలి, ఎలా నడవాలి, ఎలా తినాలి, మనం ఎంత ఫిట్ గా ఉండాలని చెప్పేసి ఒక సైనికుని ఎలాగైతే ట్రైన్ చేస్తారో అలాగా హీరోయిన్ ని లీసాని ట్రైన్ చేస్తూ ఉంటారు. దాంతో హీరోయిన్ కనిపిస్తుంది, నేను ఇక్కడ ఒక పని చేద్దాం అని చెప్పి వస్తే ఇక్కడ ఇంకోటి జరుగుతుందని చెప్పేసి తనలో తను బాధపడుతూ ఉంటుంది. కాకపోతే రేమన్ వాళ్ళ పిల్లలకు మాత్రం లీసా అస్సలు నచ్చదు. అందులోనూ ఒక రోజు లీసా తినే బిస్కెట్ లో విషం కూడా కలుపుతారు. ఒకనొక సందర్భంలో మన కథలో హీరోయిన్ పసికట్టడం వల్ల ఆ బిస్కెట్ తీసుకెళ్లి నీళ్ళలో వేస్తే వాటిని చేపలు తిని చచ్చిపోతాయి. ఇది గమనించిన పవర్ ఏమనుకుంటాడంటే ఈ అమ్మాయిని వీళ్ళు వదిలిపెట్టేటట్లేరు, అందులోనూ ఇంకా ఈ ఫంక్షన్ జరగడానికి 3 నెలల టైం ఉంది. కాబట్టి ఒకవేళ నిజమైన మిచెల్ వస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుందని చెప్పేసి అప్పుడు రిచర్డ్ ని పిలుస్తాడు. మనోడు ఏంటంటే జపాన్ ఎంబసీ ఆఫీసర్ లాగా ఎంట్రీ ఇస్తాడు. ఇచ్చిన తర్వాత పిఏని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత తనతో ఏమంటాడంటే జపాన్ నుంచి ఇక్కడికి వచ్చిన ఒక 2 అమ్మాయిలకి వీసా టైం అయిపోయిందండి, కాబట్టి వాళ్ళని ఆఫీస్ లో ఒక చిన్న ఇన్వెస్టిగేషన్ చేసి మళ్ళీ వాళ్ళకి వీసా ఇచ్చేసి పంపించేస్తాం అని చెప్పేసి అంటంతో పిఏ కూడా సరే అని చెప్పేసి వీళ్ళిద్దరిని పంపించేస్తాడు. బేసికల్ గా వీళ్ళు ఇతనితో రావడానికి కారణం ఏంటంటే ఆ ఇంట్లో నుంచి తప్పించుకుని బయటకు వచ్చేద్దాం, ఎందుకంటే ఏ సమయంలో లేసాన్ని చంపేస్తారో వాళ్ళకి తెలియదు కదా, అందుకని అనవసరంగా అమ్మాయిని చంపేయడం ఎందుకని చెప్పేసి హీరోయిన్ లేసాన్ని తీసుకుని పారిపోదాం అని చెప్పేసి బయటకు వచ్చేసింది. అది సంగతి. కాకపోతే ఇప్పుడు లీసా వచ్చేసి జపాన్ ఎంబసీ ఆఫీసర్ కార్ ఎక్కింది కదా, అందుకని పిఏ ఏం చేస్తాడంటే ఆ అమ్మాయి వెనకాల
వెనకాల సెక్యూరిటీ గార్డులు పంపిస్తాడు. దాంతో వాళ్ళ ప్లాన్ తిప్పికొడుతుంది అనమాట. అందులోని హీరోయిన్ ఏమంటుందంటే ఈ అమ్మాయికి అర్జెంట్ గా కడుపు నొప్పి వస్తుందని చెప్పేసి దారిలో వెళ్లి హాస్పిటల్ దగ్గర కారు ఆపమని చెప్పేసి అంటుంది. దాంతో అతను కూడా సరే అని చెప్పేసి కారు ఆపుతాడు రిచర్డ్. హీరోయిన్ వెంటనే కారు దిగుతుంది. ఆ అమ్మాయిని హాస్పిటల్ తీసుకెళ్తుంది. అలా వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే ఒక బాత్రూమ్ లోకి దూరతారు. ఇప్పుడు బాత్రూమ్ లోకి సెక్యూరిటీ గార్డులు రాలేరు కదా. దాంతో వాళ్ళు ఏం చేస్తారంటే బాత్రూమ్ వెనకాల నుంచి తప్పించుకొని పారిపోతూ ఉంటారు. కానీ అక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు. వాడి నుంచి తప్పించుకొని పారిపోదాం అని చెప్పేసి మళ్ళీ వీళ్ళు పరిగెత్తి ఎలాగోలా తప్పించుకుందాం అని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటారు. అక్కడికి హీరోయిన్ వాళ్ళ మనిషి కారు కూడా తీసుకొని వస్తాడు. వెంటనే హీరోయిన్ కూడా కారు ఎక్కుతుంది. కానీ సడన్ గా అక్కడ లీసా మాత్రం పాప అనుకోకుండా ఎవరో ఒక పెద్ద ఆయన గుద్దేస్తుంది అనమాట. దాంతో ఆయన అమ్ముకుంటున్న మామిడికాయలు మొత్తం కింద పడిపోతాయి. అయ్యో పాపం అని చెప్పేసి లీసా ఏం చేస్తుందంటే ఆయనకి మామిడికాయలని ఎత్తి పెడుతుంది. దాంతో ఆ పెద్ద ఆయన కూడా థ్యాంక్ యూ అమ్మా అని చెప్పేసి ఈ అమ్మాయికి ఒక మామిడికాయ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో ఇప్పుడు లీసా అక్కడే ఉంది కదా. సెక్యూరిటీ వచ్చి ఆవిడని పట్టుకుంటాడు. దాంతో చేసేదేం లేక హీరోయిన్ కూడా దిగుతుంది. దాంతో వీళ్ళిద్దరు కలిసి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు. అలా వెళ్ళిపోయేటప్పుడు ఇందాక లీసా అనుకోకుండా ఒక ఆయన గుద్దుకుంది కదా. ఆయన మామిడి పండు కూడా ఇచ్చాడు కదా. ఆయనకి సంబంధించిన ఒక చిన్న సామాను అక్కడ పడిపోయి ఉంటుంది అనమాట. ఇదితో బాగుందని చెప్పేసి లీసా ఆ సామాన్ తీసుకుంటుంది. ఆ తర్వాత చేసేదేం లేక మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా పడుకుంటారు. అదే సమయంలో లీసా పైన రక్తం అంటుకున్న ఒక బొమ్మని ఎవరో కట్టించుతారనమాట. దాంతో హీరోయిన్ కి అర్థమైపోతుంది ఆ రేమన్ వాళ్ళ ముగ్గురు పిల్లల్లో ఎవరో కట్టారు అని చెప్పేసి. ఆ తర్వాత ఈ విషయం పిఏకి చెప్తుంది. అందులోనూ ఇప్పటి వరకు మీ సెక్యూరిటీ ఉన్నారు కదా, వాళ్ళు ఎటువంటి సెక్యూరిటీ ఇవ్వలేపారు కాబట్టి నేను చెప్పిన వాళ్ళు మాకు సెక్యూరిటీగా ఉండాలని చెప్పంటంతో ఆయన కూడా ఎవరు కావాలని చెప్పి అంటాడు. దాంతో మాకు పవర్ గార్డు సెక్యూరిటీ గార్డు కావాలని చెప్పేసి అంటంతో వాడికి కూడా ప్రాపర్ గా నేర్పించేసి హీరోయిన్ కి లీసాకి ఇద్దరికి సెక్యూరిటీ గార్డ్ గా పెడతారు. ఇంకేముంది అందరూ ఒక చోట చేరారు. వీళ్ళందరూ కలిసి చక్కగా ఏదో ఒక రోజు డబ్బులు దొంగతనం చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు. అది సంగతి. ఇదిలా ఉంటే ఒక రోజు పిఏ ఏం చేస్తాడంటే ఎవరో ఒక అతను తీసుకొచ్చి ఆ బంగ్లాలోనే ఒక రూమ్ లోకి సైలెంట్ గా వెళ్తూ ఉంటాడు. దాంతో ఇది చూసిన హీరోయిన్ ఏం చేస్తుందంటే వాడికి తెలియకుండా వెళ్లి కిటికీలోంచి చూస్తూ ఉంటుంది. అతను కూడా ఒక సీక్రెట్ లాకర్ ఓపెన్ చేసి అందులో నుంచి ఒక బంగారపు రాజ ముద్ర కలిగిన ఇంపీరియల్ సీల్ ని బయటకు తీస్తాడు. బేసికల్ గా రాజ్యాధికారం ఎవరి చేతిలో అయితే ఉంటుందో అది వాళ్ళకి ఇస్తారనమాట. అందులోనూ ఇది కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే బంగారపు విగ్రహం. ఇది చూసిన తర్వాత హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అందులోనూ హీరోయిన్ వెనకాల ఉన్న పవర్ గార్డ్ కూడా పిచ్చెక్కిపోతుంది. కట్ చేస్తే కొంత సమయం తర్వాత హీరోయిన్ పవర్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు చాలా క్లోజ్ గా. దూరం నుంచి చూసిన పిఏ గాడికి పిచ్చెక్కిపోతుంది. అదేంటి ఒక యజమాని వీడేమో పనిచేసేవాడు, వీళ్ళిద్దరు ఎంత క్లోజ్ గా మాట్లాడుకుంటున్నారంటే ఒకవేళ వీళ్ళిద్దరికి ఇంతకు ముందు పరిచయం ఉందేమో అని చెప్పేసి వీళ్ళ మీద డౌట్ వచ్చేసి ఆ పిఏ సైలెంట్ గా వినటానికి వస్తూ ఉంటాడు. పాపం ఈ విషయం వాళ్ళకి తెలియదు. కానీ సడన్ గా మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే నేనేం అడిగాను నువ్వేం తీసుకోవచ్చు నీకైనా పిచ్చి పట్టిందని చెప్పేసి బన్ను తీసి వాడి మొహం మీద కొడుతుంది. దాంతో అప్పుడు పిఏ అనుకుంటాడు అనమాట అనవసరంగా వీళ్ళని అనుమానించాను. పాపం హీరోయిన్ చూడు వాడిని ఎంత బాగా ట్రీట్ చేస్తుందో, అందులో రాజవంశకురాలు కదా మా దగ్గర ట్రైనింగ్ తీసుకుంది కదా చాలా అద్భుతంగా ట్రీట్ చేస్తుందని చెప్పేసి తాను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ ఏం చేస్తుందంటే లీసాను కూర్చోబెట్టి చెప్తుంది అనమాట చూడు బంగారం మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ రేమన్ గాడి ముగ్గురు పిల్లల్లో ఎవరో ఒకరిని పడేస్తే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వెళ్ళిపోదాం అని చెప్పి అనుకున్నాము. కాకపోతే ఇప్పుడు ఈ పిఏ గాడు లోపల నుంచి ఒక చిన్నపాటి బంగారపు విగ్రహాన్ని తీశాడు. అది కనుక మనం మార్చుకొని తీసుకెళ్తే అంటే వాళ్ళ దగ్గర డమ్మీది పెట్టి మనం ఒరిజినల్ దొంగతనం చేస్తే మనం అనుకున్న దానికన్నా 100 రెట్లు డబ్బులు ఎక్కువ వస్తాయి. అందులోనూ వాళ్ళు ఎలాగో అది నీ చేతిలోనే పెడతారు. ఎందుకంటే రేమన్ గాడు నీ పేరున ఆస్తి మొత్తం రాశాడు. అందులోనూ నీకే ఈ కుటుంబ సర్వ హక్కులు ఇచ్చాడు కాబట్టి అది తీసుకొచ్చి నీ చేతిలో పెడతారు. ఆ తర్వాత డూప్లికేట్ ఒకటి తీసుకొచ్చేసి వీళ్ళ ముందు చూపించి ఆ ఒరిజినల్ మనం దొంగతనం చేసి అక్కడి నుంచి పారిపోదని చెప్పేసి అంటంతో లీసా కూడా మీరు ఏది చెప్తుంది అని చెప్పేసి అంటుంది. అంతా హ్యాపీగా ఉంటారు అనమాట. ఇక మీదట మనం ఇక్కడ ఏమంటున్నాం అని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో ఈ పిఏ దగ్గరికి మన కథలో హీరోని ఏదైతే ఫోటో అడ్డు పెట్టుకుని ఇక్కడికి వచ్చి నేను ఆ రేమన్ ఒకప్పుడు కలిసి ఉన్నాం అని చెప్పి అబద్ధం చెప్పిందో ఆ ఒరిజినల్ ఫోటోని తీసుకొని ఒకడు పిఏ దగ్గరకు వస్తాడు. వచ్చిన తర్వాత సార్ ఒరిజినల్ ఫోటో ఇదేంటి అని చెప్పేసి ఆ ఫోటోలో ఉన్న ఇంకొక లేడీని చూపిస్తాడు. ఇది చూసిన తర్వాత పిఏకి అర్థమైపోతుంది ఇక్కడికి వచ్చిన హీరోయిన్ ఒరిజినల్ కాదు, ఈ ఒరిజినల్ లేడీ ఇంకెక్కడో ఉంది అని చెప్పేసి. ఇదిలా ఉంటే మరోవైపు ఈ సినిమా పార్ట్ 1 లో హీరోయిన్ అతి భయంకరంగా మోసం చేసిన పెద్ద కంపెనీ CEO అని చెప్పేసి ఒక అతను చెప్పుకున్నాం కదా. ఈ సినిమా స్టార్టింగ్ లో అతను కూడా ఫంక్షన్ కి వచ్చాడు కదా. అతనికి రేమన్ కున్న ముగ్గురు పిల్లల్లో ఎవరో ఫోన్ చేసి ఆ లీసా ఫోటోలు తనకు పంపిస్తారు. పంపించిన తర్వాత CEO ఏమంటాడంటే మీరేం కంగారు పడకండి ఆ అమ్మాయిని నేను చంపేస్తాను, ఆ తర్వాతే మనం బిజినెస్ స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి ఈ CEO గాడు
వాడు వాళ్ళతో డీల్ మాట్లాడుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే కథ ఇప్పుడు ప్రెజెంట్ కి వస్తుంది. సో బేసికల్ గా ఇప్పుడు జరిగిన సంగతి ఇదన్నమాట. ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక ఫంక్షన్ కి ప్రపంచ దేశాల నుంచి ఎవరెవరో అటెండ్ అవుతున్నారని చెప్పేసి అన్నాను కదా, అందుకనే మన కథలో హీరోయిన్ ఈ రేమన్ గాడి వారసుల్లో ఒక అమ్మాయి లాగా వచ్చిందనమాట ఈ లీసాని తీసుకొని. కాకపోతే హీరోయిన్ కి ఆ పవర్ కి ఆ రిచర్డ్ కి ముగ్గురికి ఉన్న కామన్ గా ఒకే ఒక డౌట్ ఏంటంటే ఇప్పుడు ఈ ఫంక్షన్ సాయంత్రం 6ంటికి లీసా చేతిలో ఆ ఇంపీరియల్ సీల్ ని పెడతారు. కానీ ఈ గ్యాప్ లో ఏదో ఒకటి జరగవచ్చు, ఒకవేళ లీసాను కూడా చంపేయచ్చు. కాబట్టి మనం ఈ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకా ముఖ్యంగా మనం ఎలాగైతే ఇక్కడికి వచ్చి దొంగతనం చేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయామో ఇక్కడికి మనలాగే వచ్చి దొంగతనం చేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళని మనం వెతికి పట్టుకోవాలని చెప్పేసి అక్కడే ఉన్న ఒక వంటలు చేసే అక్కాయిని పట్టుకుంటారు. మనం ఆవిడ్ని వంటల అక్కాయి అని చెప్పి తెలుసుకుందాము. ఆవిడ్ని హీరోయిన్ చూస్తుంది అనమాట. బేసికల్ గా ఇప్పుడు స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడికి వచ్చిన ఎవరైతే బాగా డబ్బున్న వాళ్ళు ఉంటారో వాళ్ళకి బాగా వంటలు చేసి పెట్టి నచ్చిందని చెప్పేసి ఇంకా తింటారు కదా, వాళ్ళు తినే ఫుడ్ లో మత్తు మందు కలిపి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు కొట్టేయడం ఈ అక్కాయి స్పెషాలిటీ అనమాట. అందుకని హీరోయిన్ ఏం చేస్తుందంటే ఈవిడ దగ్గరికి రిచర్డ్ ని పంపిస్తుంది. ఇక ఇదే ఫంక్షన్ లో ఉండి దొంగతనం చేయడానికి వచ్చిన మరో వ్యక్తి ఎవరంటే మన కథలో హీరో అనమాట. అందులోని హీరో ఏంటంటే బాగా డబ్బున్న అమ్మాయిని వాళ్ళలో పడేసి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు దొబ్బేద్దాం అని చెప్పేసి ప్లాన్ వేసి వచ్చాడు. ఒకవేళ ఇతని వల్ల కూడా ఈ ఫంక్షన్ అయిపోద్ది అని చెప్పేసి హీరోయిన్ ఏం చేస్తుందంటే తానే డైరెక్ట్ గా హీరో దగ్గరికి వెళ్ళి ఏ మొహం పెట్టుకుని ఇక్కడికి వచ్చామని చెప్పేసి హీరోతో మాట్లాడుతూ డాన్స్ చేస్తూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ ఆ తర్వాత హీరో ఇద్దరి మీద అతి భయంకరమైన కోపం మీద ఉన్న CEO వస్తాడు. అంటే పార్ట్ 1 చూసిన వాళ్ళకి ఈ డైలాగ్ కి అర్థం ఏంటో తెలుస్తుంది అనమాట. పార్ట్ 1 లో ఈ CEO గాడికి హీరోయిన్ అన్న హీరో అన్న కోపం అనమాట. ఈ విషయం తెలుసుకున్న హీరోయిన్ హీరో ఇద్దరు ఏం చేస్తారంటే ఆ CEO కనిపించకుండా డాన్స్ చేస్తూ ఉంటారు. మరోవైపు పవర్ ఏం చేస్తాడంటే ఈ లీసా బయట ఉంటేనే కదా ప్రాబ్లం అని చెప్పేసి సాయంత్రం 6 గంటల వరకు ఫంక్షన్ స్టార్ట్ అయ్యేంత వరకు ఎవరికి కనిపించకుండా దాచిపెడదాం అని చెప్పేసి లీసాని తీసుకుని వెళ్ళిపోతున్నప్పుడు తనకి అక్కడ చెత్త కుప్పలో ఒక పెయింటింగ్ కనిపిస్తుంది. బేసికల్ గా ఈ సినిమా స్టార్టింగ్ లో ఈ రేమన్ వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం ఎవడో ఒకటి పెయింటింగ్ పెట్టుకుని పరిగెత్తుకుంటూ వచ్చాడు కదా, ఆ పెయింటింగ్ ని పక్కన పడేశారు. ఇదేంటని చెప్పేసి ఓపెన్ చేసి చూస్తే అందులో రేమన్ కూతురు పెయింటింగ్ ఉంటుంది. ఇది చూసిన తర్వాత లీసా ఏమనుకుంటుందంటే ఈ పెయింటింగ్ ని తనకి ఇచ్చి తన దగ్గర మార్కులు కొట్టేసి తనతో కొంచెం మచ్చిగా అవుదాం అని చెప్పేసి ట్రై చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆవిడేమో లీసా మీద కోపడుతుంది. ఎందుకంటే వాడెవడో ఈ అమ్మాయికి పాపం చాలా సార్లు పెయింటింగ్ ఇచ్చాడు, కాకపోతే ఈ అమ్మాయి కూడా దాన్ని రిజెక్ట్ చేసింది. కాకపోతే ఈ విషయం తెలియక పాపం లీసా అదే పెయింటింగ్ తీసుకుని వచ్చింది కదా, అందుకని రేమన్ కూతురు మాత్రం లీసాని అస్సలు పట్టించుకోకుండా అక్కడ నుంచి పక్కెళ్ళిపోమ్మంటుంది. ఈ పెయింటింగ్ అంటే నాకు ఇష్టం లేదని చెప్పేసి గొప్పగా రియాక్ట్ అవుతుంది. దాంతో లీసా కూడా పాపం చేసేదేం లేక అక్కడ నుంచి అలా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు తనకు ఒక చెట్టు మీద డిఫరెంట్ పురుగు కనిపిస్తుంది అనమాట. దాంతో వెంటనే దాన్ని తీసుకొని డైరెక్ట్ గా రేమన్ పెద్ద కొడుకు దగ్గరికి వెళ్తుంది. ఎందుకంటే మనోడికి డిఫరెంట్ పురుగుల కలెక్షన్ అంటే చాలా ఇష్టం అనమాట. అందుకని వాడి దగ్గరికి వెళ్ళి తీసుకెళ్లి అన్నయ్య చూడు బాగుందని చెప్పేసి అంటంతో వాడు మాత్రం ఎందుకు పట్టించుకుంటాడు చెప్పండి, ఆస్తి మొత్తం లీసాకి వెళ్తుంటే దాంతో తాను కూడా పట్టించుకోడు. ఆ తర్వాత ఈ అమ్మాయి ఇలా కాదని చెప్పేసి రేమన్ రెండో కొడుకు దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత డైరెక్ట్ గా ఇలాంటి చూడు నీకు అమ్మాయిలంటే నచ్చరు, అబ్బాయిలు మాత్రం నచ్చుతారని నాకు తెలుసు, కానీ ఎందుకు ఇక్కడ టైం వేస్ట్ చేసుకుంటూ వెళ్ళి ప్రశాంతంగా ఎవడో ఒకటితో హ్యాపీగా డాన్స్ చేయొచ్చు కదా, అందరూ హ్యాపీగా ఉన్నారు, నువ్వు ఒక్కడివే డల్గా ఉన్నావు అని చెప్పి అంటంతో వాడు కూడా ఈ అమ్మాయి మీద కోప్పడి నన్ను ఒంటరిగా వదిలేసి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పాప ఈ అమ్మాయి మాత్రం ఏం చేస్తుంది చెప్పండి. మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తారంటే మీరు ఎవరు ఎక్కడ ఏం చేసినా సరే నాకు సంబంధం లేదురా బాబు అని చెప్పేసి మనోడు అదే పార్టీకి వచ్చిన ఒక ఇద్దరు అమ్మాయిల్ని పడేస్తాడు. వాళ్ళిద్దరు మనోడు రూమ్ కూడా వస్తారు అనుకోండి, ఆ తర్వాత సంగతి. కట్ చేస్తే మరోవైపు రేమన్ ముగ్గురు పిల్లలు ఏంటంటే పాపం లేసని తిట్టి పంపించేశారు కదా, వాళ్ళకి ఏంటంటే పాపం అనవసరంగా ఈ అమ్మాయిని తిట్టామో అని చెప్పేసి ఆ కూతురు ఏం చేస్తుందంటే వెళ్ళి పెయింటింగ్ పెట్టుకొని ఫీల్ అవుతుంటుంది అనమాట. పాపం లీసా అనవసరంగా తిట్టాను అని చెప్పేసి. ఇంకోవైపు రేమన్ పెద్ద కొడుకు ఏం చేస్తాడంటే లీసా తీసుకొచ్చిన పురుగును చూస్తూ అనవసరంగా అమ్మాయిని బాధ పెట్టానేమో అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. అంతేకాకుండా రేమన్ రెండో కొడుకు కూడా ఆ అమ్మాయితో కొంచెం రూట్ గా ప్రవర్తించారని చెప్పేసి తనలో తాను బాధపడుతూ ఉంటాడు. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు అంతా బాగా ఉంది కదా, కానీ ఈ పార్టీలో పిఏ ఎక్కడున్నాడు, మనోడు ఎక్కడికి వెళ్ళాడంటే ఎవరైతే ఒరిజినల్ ఫోటోలో ఉన్న లేడీ ఒక ఆవిడ ఉంది కదా ఆవిడ దగ్గరికి మనోడు బయలుదేరి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆవిడని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత ఆవిడ చూస్తాడు. చూసిన తర్వాత ఆవిడకి ఒరిజినల్ ఫోటో చూపిస్తాడు. అంటే ఆవిడ పక్కన రేమన్ ఫోటో దిగాడు కదా, ఆ ఫోటో చూపించి ఈయన మీకు తెలుసా అని చెప్పి అడుగుతాడు. కట్ చేస్తే మరోవైపు ఈ పెద్ద కంపెనీ CEO అని చూపిస్తారు. తానేంటంటే సరదాగా ఒక టేబుల్ దగ్గర కూర్చుంటే ఉదయం పూట పార్టీలో అటెండ్ అయిన ప్రతి ఒక్కళ్ళ ఫోటోలు ప్రింట్ తీసి ఒక టేబుల్ మీద పెడతారనమాట. వాటన్నిటిని వాళ్ళందరూ చూసి నా ఫోటో ఇక్కడ ఉంది, నీ ఫోటో అక్కడ
ఉందని చెప్పేసి అందరూ నవ్వుకుంటూ ఉంటారు. అదే సమయంలో ఆ సీఈఓ కూడా సరే అని చెప్పేసి కొన్ని ఫొటోస్ చూస్తే అందులో ఒక ఫోటోలో ఈ పవర్ గాడు ఆ తర్వాత హీరోయిన్ లీసా వీళ్ళ ముగ్గురు ఉంటారు. అది చూసిన తర్వాత ఈ సీఈఓకి అర్థమైపోతుంది ఖచ్చితంగా లీసా ఈ రేమన్ గాడి వారసురాలు కాదు, హీరోయిన్ ఏదో ప్లాన్ వేసి ఇక్కడ తీసుకొచ్చి ఉంటుంది, అది కూడా డబ్బులు దుబ్బేయడానికి అని చెప్పేసి మనోడికి అర్థమైపోతుంది. అందులోనూ ఈ పార్టీకి మనోడు రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే లీసా తనను చంపడానికి ఇక్కడికి వచ్చాడు. కట్ చేస్తే ఇంకో వైపు ఇప్పుడు రేమన్ పిఎం చూపిస్తారు. తానేంటంటే ఒక లేడీని మీట్ అయ్యాడు కదా, మీట్ అయిన తర్వాత ఆవిడకి ఫోటో చూపించాడు. ఫోటో చూపించిన వెంటనే ఆవిడేమంటుందంటే ఈ నాకేం తెలియదు అని చెప్పేసి ఆ రేమన్ రాసిన లెటర్ ని డైరెక్ట్ గా పిఏకి చూపిస్తుంది. అందులో రేమన్ ఏం రాస్తాడంటే మన ఇద్దరికి పుట్టబోయే బిడ్డ అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే మిచెల్ అని చెప్పేసి పేరు పెట్టు, నా ఆస్తి మొత్తానికి నీ కడుపును పుట్టబోయే బిడ్డే వారసుడు వారసురాలు ఏదైనా సరే, కాబట్టి నువ్వు మాత్రం ఖచ్చితంగా మిచెల్ అని చెప్పేసి పేరు పెట్టని చెప్పేసి ఆయన రైటింగ్ తో రాశాడనమాట. ఇది చూసిన తర్వాత పిఏనే షాక్ అయిపోతాడు. ఏమండి మీ దగ్గర లెటర్ పెట్టుకొని కూడా అసలు మీరు ఎందుకు రాలేదండి అక్కడికి, ఎందుకని చెప్పేసి అంటంతో ఆవిడ ఏమంటుందంటే చూడండి నా కాలు కొంచెం అవుట్ గా ఉంది కదా, దానికి రీజన్ ఏంటంటే నేను గర్భవతిగా ఉన్నప్పుడు నాకు యాక్సిడెంట్ అయింది, అలా యాక్సిడెంట్ అవటం వల్ల నా కడుపులో ఉన్న బేబీ చనిపోయింది, కాబట్టి అసలు మిచెల్ అనే వారసులు లేరని చెప్పేసి అంటంతో ఆ పిఏకి బుర్ర బ్లాంక్ అయిపోతుంది అనమాట. అసలు లేని వారసుల పేరు చెప్పుకొని అక్కడ ఒక ఇద్దరు చలామణి అవుతున్నారని చెప్పేసి పాపం పిఏ పార్టీ దగ్గరికి బయలుదేరి వస్తాడు. కట్ చేస్తే మరోవైపు ఆ పార్టీ టైం కూడా స్టార్ట్ అవుతుంది అనమాట. 6 గంటలు అవుతుంది. దాంతో అందరూ స్టేజ్ మీదకి వస్తారు. అందులోనూ లీసా కూడా స్టేజ్ మీదకి వస్తుంది. వచ్చిన తర్వాత తానేం మాట్లాడుతుందంటే బేసికల్ గా ఈ ప్లేస్ కి రావడానికి నాకు ఇష్టం లేదు, ఎందుకంటే నాకంటే ముందు పుట్టిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు నాకన్నా పెద్దవాళ్ళు, కానీ మా నాన్నగారి కోరిక మీద వచ్చాను తప్ప నాకు దీని మీద అసలు ఇంట్రెస్టే లేదు. అందులోనూ నేను ఈ ప్లేస్ కు వచ్చినా సరే, ఈ ఆస్తి మొత్తం నా చేతిలో ఉన్నా సరే, సర్వ హక్కులు నాకు ఉన్నా సరే, నేను మాత్రం మా అన్నయ్యలు మా అక్క చెప్పిన మాటే వింటానని చెప్పేసి అంటంతో స్టేజ్ మీద ఉన్న రేమన్ వాళ్ళ పిల్లలకి మాత్రం గుండె జారి గల్లంత అయిపోతుంది. ఎంత మంచి అమ్మాయిని మనం ఇబ్బంది పెట్టామని చెప్పేసి వాళ్ళు తెగ బాధపడిపోతూ ఉంటారు. అందులోనూ లీసా ఏమంటుందంటే వాళ్ళు చెప్పంది నేను ఒక్క పని కూడా చేయనని చెప్పేసి అంటంతో వాళ్ళందరూ బాధపడతారు. ఆ ముగ్గురులో రెండో కొడుకు మాత్రం ఇంకా బాధపడిపోయి స్టేజ్ దిగిపోయి డైరెక్ట్ గా ఎవరికో ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసింది ఎవరికో కాదు, ఆ సీఈఓ గాడికి అనమాట. ఎందుకంటే సీఈఓకి డబ్బులు ఇచ్చి ఈ అమ్మాయిని చంపమని చెప్పింది ఈ రెండో కొడుకే. కాబట్టి వాడేమంటాడంటే ఒరే బాబు ఈ అమ్మాయి చాలా మంచిది, కాకపోతే కొంచెం తక్కువగా అర్థం చేసుకొని నేను ఆ అమ్మాయిని చంపేయమని చెప్పి అన్నాను, కాబట్టి ఈ డీల్ క్యాన్సిల్ చేసుకుందాం అని చెప్పేసి అనడంతో సీఈఓ సైలెంట్ గా ఉంటాడు. మనోడేం ఫోన్ కట్ చేస్తాడు. కానీ సీఈఓ సైలెంట్ గా ఉంటాడా, ఎందుకంటే లీసా అనే అమ్మాయిని హీరోయిన్ తీసుకొచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఇందులో హీరోయిన్ చేయి కూడా ఉంటుంది కాబట్టి చంపేద్దామని చెప్పేసి మనోడు మెంటల్ గా ఫిక్స్ అయిపోతాడు. ఈ అమ్మాయిని చంపడానికి ఇద్దరు జోకర్ బొమ్మలు వేసుకున్న వాళ్ళని తీసుకొస్తాడు. అందులోనూ వాళ్ళ దగ్గర చెరో కత్తి ఉంటుంది అనమాట. వాళ్ళు ఎంత దూరంలో ఉన్న టార్గెట్ నైనా సరే ఆ కత్తితో ఇసిరేసి చంపేయగలరు. వాళ్ళు కొంచెం రెడీగా ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో ఆ ఇంపీరియల్ సీల్ అంటే బంగారపు విగ్రహం ఏదైతే ఉందో అది పైకి తీసుకొని వస్తారు. అందులోనూ లీసాకి అది ఇస్తారు. కాకపోతే ఇప్పుడు ఆ అమ్మాయి చేయాల్సిన పని ఏంటంటే దాన్ని పట్టుకొని అనుకోకుండా చేయి జారి కింద పడిపోయిందనిలాగా బిహేవ్ చేస్తే సడన్ గా హీరోయిన్ పరిగెత్తుకుంటూ వచ్చి కింద పడేసావమ్మా అని చెప్పేసి దాన్ని హీరోయిన్ బ్యాగ్ లో వేసుకుని డమ్మీది తీసి ఈ లీసా చేతిలో పెడుతుంది. పాపం అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు చూడరు, కానీ ఈ సీఈఓ గారు చూస్తాడు. ఓకే నీ ప్లాన్ ఇదే అని చెప్పేసి అందులోనూ ఇప్పుడు లీసాని చంపితే వాడు డబ్బులు ఇవ్వడు, ఎందుకంటే చంపొద్దని చెప్పినాడు కదా. కానీ హీరోయిన్ దగ్గర ఉన్న ఆ బంగారపు విగ్రహాన్ని దొంగతనం చేస్తే కొన్ని కోట్ల రూపాయలు వస్తాయని చెప్పేసి ఈ సీఈఓ గాడు ఈ అమ్మాయిని చంపకుండా వదిలేస్తాడు. అలా కాదని చెప్పి చంపాడు అనుకోండి, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది కదా, అందుకని ఆ అమ్మాయిని చంపకుండా వదిలేస్తాడు. కాకపోతే ఇక్కడే మన కథలో హీరోయిన్ ఒక మాస్టర్ ప్లాన్ వేస్తుంది. అదేంటంటే ఈ లీసాని చంపడానికి ఒక మనిషిని అరేంజ్ చేస్తుంది. అంటే నిజంగా కాదు, బేసికల్ గా ఎవడో గన్ను పట్టుకొని వచ్చేసి నిన్ను కాల్ చేస్తానని చెప్పేసి బెదిరిస్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ భయంతో పారిపోతారు కదా. ఆ పారిపోయేటప్పుడు వాళ్ళు కూడా గుంపులో గోవిందలాగా పారిపోతాం అని చెప్పేసి హీరోయిన్ మాస్టర్ ప్లాన్ వేస్తుంది. కాకపోతే వాడు గన్ను పట్టుకొని తుడుచుకొని బయటకు వచ్చి ట్రిగర్ లాగే లోపే ఎవరో ఒక అతను ఒంటి నిండా బాంబులు పెట్టేసుకొని అందులోనూ రేమన్ రెండో కొడుకుని పట్టుకొని ఇప్పుడు నేను చెప్పింది కనుక మీరు చేయకపోతే ఈ బాంబు బటన్ ప్రెస్ చేస్తా, దాంతో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చనిపోతారని చెప్పేసి అంటంతో అందరికి ఫ్యూజులు ఎగిరిపోతాయి అన్నమాట. కాకపోతే ఆ బాంబు పేల్ చేస్తా అని చెప్పిన అతను చూసిన తర్వాత లీసా షాక్ అయిపోతుంది. ఎందుకంటే ఈ ఇల్లు పెట్టి పారిపోదాం అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్తున్నప్పుడు అనుకోకుండా ఒక అతను గుద్దేసింది కదా, అతనే ఇతను. సో దాంతో ఈ అమ్మాయికి ఆ తాత గుర్తొచ్చి తాత మీరు ప్రశాంతంగా మామిడికాయలు అమ్ముకుంటున్నారు, అందులోనూ ఒక రోజు నేను మీకు తగిలినందుకు నేను మామిడికాయలను ఎత్తి పెడితే థ్యాంక్ యూ అని
చెప్పేసి ఒక మామిడికాయ కూడా ఇచ్చారు, మీరు ఒంటి నిండా బాంబులు వేసుకొచ్చి చంపేస్తావు అంటున్నారు అని చెప్పేసి అనడంతో ఆయన ఏమంటాడంటే ఏం చేస్తావమ్మా, ఈ రేమన్ గాడు నా కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగేశాడమ్మా, అందులోనూ ఆ రోజు నువ్వు తగిలేవు కదా, నా భార్య చనిపోయేటప్పుడు నాకు ఇచ్చిన ఒక్క గిఫ్ట్ కూడా ఇప్పుడు లేదమ్మా, పోయిందమ్మా అని చెప్పేసి అనడంతో అప్పుడు లీసా ఏమంటుందంటే చూడు తాత, నేను ఇప్పుడు ఈ కుటుంబానికి అఫీషియల్ లీడర్ని, నువ్వు చంపాలనుకుంటే నన్నే చంపే తాత, ఎందుకంటే నా నుంచే మొదలు పెట్టని చెప్పి అనడంతో ఆయన స్టన్ అయిపోతాడు. అందులోనూ ఇప్పుడు ఆయన ఒక విషయం చెప్పాడు కదా, నా భార్య చనిపోయేటప్పుడు ఇచ్చిన లాస్ట్ గిఫ్ట్ పోయిందని చెప్పేసి, ఆ గిఫ్టే మన కథలో లీసాకి అక్కడ దొరుకుతుంది, అది తీసుకొచ్చి ఈ తాత చేతిలో పెడుతుంది. దాంతో ఆయన చాలా ఎమోషనల్ అయిపోయి నీ కోసం ఈ కుటుంబాన్ని వదిలేస్తానని చెప్పేసి ఎంతో ఎమోషనల్ గా తన కుటుంబం మొత్తాన్ని రోడ్డు మీదకి లాక్కొచ్చినా సరే రేమన్ వాళ్ళ ఫ్యామిలీని క్షమించి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. దాంతో లీసా హక్ చేసుకుని బాధపడుతూ ఉంటుంది. ఇదంతా దూరం నుంచి పిఏ చూస్తాడు. చూసి బేసికల్ గా ఈ అమ్మాయిని బయటికి పంపించేద్దాం అనుకుంటాడు. కానీ రేమన్ కి పుట్టిన ముగ్గురు దద్దమ్మలు కాబట్టి వాళ్ళకేం చేత కాదు కాబట్టి, ఎందుకంటే రేమన్ చనిపోతున్న టయానికి కూడా వాళ్ళ ముగ్గురు బయట ఉండి ఎవరికి ఎంత ఆస్తి వస్తుందని చెప్పేసి లెక్కలేసుకుంటున్నారే తప్ప ఆయన చనిపోతున్నాడని చెప్పేసి బాధపడలేదు. కాబట్టి ఈ అమ్మాయి ఈ కుటుంబానికి కరెక్ట్ అని చెప్పేసి పిఏ ఆ భయంకరమైన నిజాన్ని ఎవరికి చెప్పకుండా తన గుండెల్లో పదిలంగా దాచుకుంటాడు. అది సంగతే. అందులోనూ ఇప్పుడు రేమన్ పిల్లలకి ఏంటంటే లీసా చేసిన త్యాగం గుర్తొచ్చి వాళ్ళు కూడా బాధపడతారు. ఎందుకంటే కావాలంటే ముందు నన్ను చంపు, ఎందుకంటే ఈ కుటుంబానికి నేను హెడ్ అని చెప్పేసి తన ప్రాణాన్ని త్యాగం చేసి మరి అక్కడికి వెళ్ళి మిగతా వాళ్ళ ప్రాణాలు కాపాడేసరికి వాళ్ళకు కూడా ఈ అమ్మాయి విపరీతంగా నచ్చేస్తుంది. దాంతో ఈ పిఏ ఏం చేస్తాడంటే రేమన్ ముగ్గురు పిల్లల్ని ఆ తర్వాత లీసాని వీళ్ళ నలుగురిని పక్కకి తీసుకెళ్తాడు. అదే సమయంలో సీఈఓ కూడా ఏం చేస్తాడంటే ఇప్పుడు హీరోయిన్ దగ్గర ఆ బంగారం ఉంది కదా, అందుకని తానేం చేస్తాడంటే పవర్ ని, రిచర్డ్ ని, హీరోయిన్ ని కూడా పక్కకి తీసుకెళ్తాడు. అందులోనూ తాను ఇద్దరు జోకర్లని అరేంజ్ చేశాడు కదా కత్తులతో పొడి చంపడానికి, వాళ్ళిద్దరిని అక్కడికి పిలుస్తాడు. ఇదిలా ఉంటే మరోవైపు పిఎం చూపిస్తారు. తానేంటంటే వీరునామాని సగం మాత్రం చదివాడు కదా, మిచెల్ మాత్రమే ఈ కుటుంబానికి వారసురాలు, ఆస్తి మొత్తం ఆవిడకే పోవాలని చెప్పి అన్నాడు కదా, అలా ఎందుకు అన్నాడు రేమన్ అని చెప్పేసి దాని కింద కూడా రాస్తాడు అనమాట. అలా ఎందుకు అన్నాడంటే తన మొదటి కూతురు ఎంతగానో తనని ప్రేమించేవాడు, తనని మంచిగా చూసుకునేవాడు కావాలని చెప్పి అనుకుంది. కానీ నేను మాత్రం డబ్బు ఉంటే ఎవడైనా సరే మనల్ని చూసుకుంటాడు అని చెప్పేసి నా కూతురు నేను సరిగా పెంచలేదు. దాని వల్ల తాను జెన్యూన్ ప్రేమ కోసం ముగ్గురిని పెళ్లి చేసుకుంది. ఆ ముగ్గురు కూడా డబ్బు కోసం పెళ్లి చేసుకుని మోసం చేసి వెళ్ళిపోయారు. అందులోనూ నా మొదటి కొడుకు పెద్ద కొడుకు ఏంటంటే పురుగుల మీద రీసెర్చ్ చేసి దానికి సంబంధించిన డాక్టర్ అవ్వాలని చెప్పేసి వాడి కోరిక. కాకపోతే నేనేం చేశానంటే నా స్వార్థం కోసం నా బిజినెస్ లన్నింటికి నువ్వేరా వారసుడివి కాబట్టి నువ్వే చూసుకో అని చెప్పేసి వాడిని నేను ఇష్టం లేకపోయినా సరే ఈ బిజినెస్ లోకి లాక్కొచ్చాను. దాంతో వాడు కూడా ఎందుకు బతుకుతున్నావో తెలియక బతుకుతూ ఉన్నాడు. అందులో నా రెండో కొడుకు వాడు గే అన్న సంగతి నాకు ఎప్పుడో తెలుసు, కాకపోతే వీడు ఇది అన్న సంగతి బయట తెలిస్తే నా పరువు ఏమైపోతుందని చెప్పేసి వాడిని ఇంట్లోనే పెంచాను. సో వాడికి కూడా ఈ ప్రపంచం తెలియదు. సో ఏది ఏమైనా సరే నా పిల్లల్ని నేను అర్థం చేసుకోలేకపోయాను. కానీ నాకు అర్థమయ్యే సమయానికి నేనే లేకుండా పోతున్నాను. కాబట్టి నాకు పుట్టబోయే ఈ 4వ వారసురాలు లేకపోతే వారసుడు ఎవరైనా సరే నా కుటుంబాన్ని మంచి దారిలో నడిపించే వాళ్ళు కావాలి. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఎటువంటి కష్టాలు మళ్ళీ జీవితంలో వచ్చినా సరే వాటిని ఎదుర్కొనే వాళ్ళు కావాలి. అందుకనే ఇలా చేశాను. అంతేకాని నా ముగ్గురు పిల్లల మీద కోపం ఉండైతే అసలు కాదని చెప్పేసి రాయడంతో మిగిలిన ముగ్గురు చాలా ఎమోషనల్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళ నాన్నని వీళ్ళు అర్థం చేసుకోలేదు, వీళ్ళని వాళ్ళ నాన్న అర్థం చేసుకోలేదు. సో ఏది ఏమైనా సరే నాన్నగారి చివరి కోరిక అందరూ హ్యాపీగా ఉంటాం. అందులోనూ ఈ అమ్మాయి వచ్చిన తర్వాత వీళ్ళ కుటుంబం చక్కబడుతుందని చెప్పేసి వాళ్ళ నాన్న నమ్మాడు కాబట్టి ఈ అమ్మాయిని వాళ్ళ చెల్లెలుగా వాళ్ళందరూ యాక్సెప్ట్ చేస్తారు. కాకపోతే ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే ఇప్పుడు సీఈఓ చూపిస్తారు. మానవుడు ఏంటంటే హీరోయిన్ మీద, ఆ తర్వాత పవర్ మీద, ఆ తర్వాత రిచర్డ్ మీద విపరీతంగా దాడి చేసి మనోడు తీసుకొచ్చిన ఆ జోకర్ల చేతే వాళ్ళందరినీ అక్కడే చంపించేస్తాడు. దాంతో వాళ్ళందరూ అక్కడే చనిపోతారు. ఆ తర్వాత సీఈఓ ఏం చేస్తారంటే హీరోయిన్ దగ్గర ఉన్న ఆ ఇంపీరియర్ సీల్ తీసుకుని వెళ్ళిపోతాడు. అంటే ఆ బంగారపు విగ్రహాన్ని తీసుకుని అక్కడి నుంచి జంప్ అయిపోతాడు. మరోవైపు లీసా ఏంటంటే వీళ్ళందరి కోసం వెతికి నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయారని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయాన్నే ఇప్పుడు లీసా రూమ్ కి పక్కనే ఒక చిన్నపాటి బీచ్ ఉంటుంది అనమాట. ఆ బీచ్ లో హీరోయిన్ పవర్ రిచర్డ్ నుంచి ఉంటారు. సో బేసికల్ గా హీరోయిన్ చచ్చిపోతే కథ ఏముంటుంది చెప్పండి. కానీ కథలో ఇక్కడ నుంచి రివీల్ అయ్యే ట్విస్టులు మామూలుగా ఉండవు. ఇక్కడ నుంచి సినిమా అయిపోయిన దాకా ట్విస్టుల మీద ట్విస్టులు రివీల్ అవుతూనే ఉంటాయి. అస్సలు మిస్ అవ్వకండి. కట్ చేస్తే కథ ఇప్పుడు 3 నెలలు వెనక్కి వెళ్తుంది. అంటే కథ ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది.
అది కూడా ఈ పిఏ ఒకరోజు ఏం చేశాడు, లాకర్ లో ఉన్న ఇంపీరియల్ సీల్ తీశాడు. అంటే బంగారపు విగ్రహాన్ని బయట తీశాడు కదా, అది తీసిన తర్వాత ఖచ్చితంగా దీన్ని మనం దొంగతనం చేయాలని చెప్పేసి హీరోయిన్ పవర్ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు అప్పుడు పవర్ ఏమంటాడంటే, సరే ఇదంతా పక్కన పెట్టు, అది మనం దొంగతనం చేసే లోపు ఈ లీసాని ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు చంపేస్తారని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే, రేమన్ వాళ్ళ రెండో కొడుకే చంపేస్తాడు, వాడు చంపేయడానికి ప్లాన్ వేసి ఉంటాడు, అందులోనూ CEO గారిని మాట్లాడుంటాడని చెప్పేసి అంటంతో పవర్ షాక్ అవుతాడు. నువ్వెలా చెప్పగలవు అని చెప్పేసి అంటంతో, ఏముంది ఆ రేమన్ రెండో కొడుకు చక్కగా రోజు మంత్ అవుతున్నాడు, వాడి దగ్గరికి ఈ CEO గారి కంపెనీ బ్రాండ్ మందు వచ్చింది, సో వీళ్ళిద్దరు కాంటాక్ట్ అయితేనే కదా వచ్చేది, అందులోని ఇప్పుడు ఇలా చంపాలి అంటే ఖచ్చితంగా వాడినే వాడుకుంటాడు, ఎందుకంటే రేమన్ రెండో కొడుక్కి వాల్యూ లేదు మార్కెట్ లో, ఇప్పుడు ఆయన చచ్చిపోయాడు కాబట్టి ఆస్తి మొత్తం లీసాకి వెళ్ళిపోతే మరి వాడికే మిగులుతుంది, కాబట్టి లీసాని చంపిస్తే ఆస్తిలో ఎంతో కొంత డబ్బు ఇడికి వస్తుంది, వచ్చిన తర్వాత ఆ డబ్బుతో ఈ CEO గారితో కలిసి బిజినెస్ చేస్తాడు, ఇది డీలు, అందుకని వాడే మాట్లాడుంటాడని చెప్పేసి అంటంతో సడన్ గా అక్కడికి పిఏ వస్తాడనమాట. వీళ్ళిద్దరేంటి మాట్లాడుకుంటున్నారని చెప్పేసి, దాంతో హీరోయిన్ కూడా పవర్ గాడితో కొంచెం రూట్ గా బిహేవ్ చేస్తుంది, దాంతో ఆ పిఏ కూడా నమ్ముతాడు. ఆ తర్వాత పవర్ ఏం చేస్తాడంటే ఈ విషయాన్ని రిచర్డ్ చెప్తాడు. రిచర్డ్ కూడా అవునా అని చెప్పేసి CEO గాడు ఇప్పుడు లీసాని చంపడానికి ఎవరినైతే మాట్లాడతాడో వాళ్ళ గురించి ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఇద్దరు అమ్మాయిలని చెప్పేసి మనోడికి తెలిసిపోతుంది. కానీ ఎంత కిల్లర్లైనా సరే ప్రతి ఒక్కరికి వీక్నెస్ ఉంటుంది కదా, వాళ్ళ వీక్నెస్ ఏంటంటే మ్యాగజైన్ లో పడే మోడల్ ఫొటోస్ అంటే చాలా ఇష్టం వాళ్ళకి, అంటే అబ్బాయిల ఫొటోస్ పడతాయి కదా మ్యాగజైన్ లో, ఆ ఫొటోస్ అంటే వాళ్ళు పడి చచ్చిపోతారు. ఈ వీక్నెస్ ని బేస్ చేసుకొని హీరోయిన్ ఏం చేస్తుందంటే వాళ్ళకి ఒక మ్యాగజైన్ సపరేట్ గా ప్రింట్ చేసి మరి పంపిస్తుంది. ఆ మ్యాగజైన్ లో ఉన్న ఫోటో చూసి వాళ్ళిద్దరు సోలు కాచుకుంటూ ఉంటారు. ఇంతకా ఫోటో ఎవరిదో కాదు, మన కథలో హీరోది. అది చూసిన తర్వాత ఆ ఇద్దరు లేడీలు సోలు కాచుకుంటూ ఉంటారు. అందులోనూ ఇప్పుడు హీరో ఈ ఫంక్షన్ కి రావాలి కదా, అందుకని తన కోసం అని చెప్పేసి సపరేట్ గా ఒక ఇన్విటేషన్ పంపిస్తుంది. అంతేకాకుండా ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే ఇదే పార్టీలో వంటలక్క అని చెప్పేసి ఒక ఆవిడ చూసాం కదా, ఆవిడని ఇన్వైట్ చేసింది కూడా మన కథలో హీరోయిన్. సో ఓవరాల్ గా అసలు పార్టీకి ఎవరు రావాలి, పార్టీలో ఏం జరగాలి, పార్టీలో మనం ఒకవేళ ఎక్కడ దొరికిపోతే ఏం చేయాలని చెప్పేసి ప్రతిదీ మన కథలో హీరోయిన్ అందంగా డిజైన్ చేసింది. అందులో ఇప్పుడు హీరోయిన్ తో పాటు హీరో డాన్స్ చేశాడు కదా ఫంక్షన్ లో, అప్పుడు హీరోతో హీరోయిన్ ఏమంటుందంటే, ఇప్పుడు ఇక్కడికి CEO గారు వచ్చాడు, వాడికి నువ్వు ఇక్కడ ఉన్నావని తెలిసిందనుకో నేను ఖచ్చితంగా చంపేస్తాడు, కాబట్టి నేను చెప్పినట్టు చేయని చెప్పేసి అనడంతో హీరో కూడా ఏం చేయాలని చెప్పి అంటాడు. అందులోనూ ఇప్పుడు ఈ CEO గారి మనుషులు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు కదా, వాళ్ళిద్దరిని నువ్వు ఇష్టపడుతున్నట్టు వాళ్ళతో నటించు, అంతేకాకుండా వాళ్ళని గదిలోంచి బయటికి రాకుండా చేయని చెప్పి అనడంతో హీరో కూడా సరే అని చెప్పేసి వాళ్ళతో వెళ్ళి మాట్లాడతాడు. ఎలాగో వాళ్ళకి హీరో అంటే ఇష్టం కదా, అందులోనూ మ్యాగజైన్ లో మనోడు మోడల్, దాంతో హీరో మైకంలో పడిపోయి వాళ్ళిద్దరు హీరో రూమ్ కి వెళ్తారు. ఆ తర్వాత హీరో కాలు చేతులు కట్టేసి ఆ ఇద్దరు అమ్మాయిని ఆ గదిలో పడేస్తాడు. పడేసిన తర్వాత వాళ్ళిద్దరు డ్రెస్ ని హీరోయిన్ మనుషులు వేసుకుంటారు. అందులో ఒకళ్ళు ఈ వంటలక్క, ఇంకొక అమ్మాయి ఉంటుంది అనమాట. వీళ్ళిద్దరూ ఆ బట్టలు వేసుకుని కత్తులు పెట్టుకుని బయటకు వస్తారు. ఈ గ్యాప్ లో హీరోయిన్ పవరు రీచెట్ వీళ్ళ ముగ్గురు ఏం చేస్తారంటే కత్తితో పొడిస్తే బ్లడ్ వచ్చేటట్టు, అది కూడా బయట వాడికి తెలిసేటట్టు ఉండే ప్యాకెట్లు వీళ్ళ బాడీకి సెట్ చేసుకుంటారు. ఆ తర్వాత హీరోయిన్ మనుషులు వచ్చేసి వీళ్ళ ముగ్గురిని పొడి చేస్తారు. దాంతో వాళ్ళకి నిజంగానే బ్లడ్ వచ్చింది, వాళ్ళు నిజంగానే చనిపోయారని చెప్పేసి ఆ CEO అనుకుంటాడు. అంతేకాకుండా వెళ్ళిపోయేటప్పుడు హీరోయిన్ దగ్గర ఉన్న ఆ ఇంపీరియల్ సీల్ తీసుకెళ్తాడు, ఆ బంగారపు విగ్రహాన్ని దొంగతనం చేసి తీసుకెళ్లిపోతాడు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు మరి హీరోయిన్ దగ్గర దొంగతనం చేశాడు కదా అని చెప్పేసి, కానీ హీరోయిన్ దాన్ని ఫేక్ చేసింది అనమాట. ఒరిజినల్ మాత్రం దాచిపెట్టి డూప్లికేట్ మాత్రం తన బ్యాగులో పెట్టుకుంది. దాన్ని ఈ CEO గాడు వాళ్ళ కంట్రీకి తీసుకెళ్లిన తర్వాత చెక్ చేపిస్తాడు. చెక్ చేస్తే అది డమ్మీ అని తెలుస్తుంది. అది సంగతి. కట్ చేస్తే కథ ఇప్పుడు ప్రజెంట్ కి వస్తుంది. ప్రజెంట్ లో మన కథలో హీరోయిన్ ఆ లీసాతో ఏమంటుందంటే, ఏది ఏమైనా సరే నువ్వు చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు పడ్డావమ్మా, మీ అమ్మ చిన్నప్పుడే చనిపోయింది, ఆ తర్వాత నువ్వు ఒక రౌడీ దగ్గర పెరిగావు, ఆవిడని చాలా ఇబ్బంది పెట్టింది, ఇదంతా చేసింది నీ కోసమే, ఏది ఏమైనా సరే ఆ పిఏని నిన్ను యాక్సెప్ట్ చేశాడు, ఆ కుటుంబ సభ్యులందరూ నిన్ను యాక్సెప్ట్ చేశారు, ఇక మీదట హ్యాపీగా బతుకని చెప్పి అంటంతో ఆ అమ్మాయి కూడా ఎమోషనల్ అయిపోయి హీరోయిన్ హక్ చేసుకుంటుంది. సరే మరి వెళ్తావు అని చెప్పేసి అంటంతో ఆ అమ్మాయి బాధపడుతుంది, హీరోయిన్ బాధపడుతుంది. ఎందుకంటే ఇన్ని రోజులు కలిసి ట్రావెల్ అయ్యారు కదా, అలా వీళ్ళు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇంతవరకు సినిమా అయిపోయిందని చెప్పి అనుకోమాకండి, ఇప్పుడే కథలో బుర్ర బ్లాంక్ అయి ట్విస్ట్ ఇంకోటి రివీల్ అవుతుంది. అదేంటంటే హీరోయిన్ ఒక లేడీకి ఫోన్ చేసి థ్యాంక్స్ అమ్మా నేను చెప్పినట్టు చేసామని చెప్పేసి అంటంతో ఆవిడ ఎవరో కాదు రియోకా అనమాట. అంటే ఈ పిఏ ఒక ఆవిడ మీటాడు కదా రేమన్ వాళ్ళ ఒరిజినల్ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పేసి, ఆవిడ్ని కూడా మన కథలో హీరోయిన్ సెట్ చేసింది. బేసికల్ గా అసలు మిచెల్ అనే క్యారెక్టరే లేదు, అసలు పుట్టలేదని చెప్పేసి క్రియేట్ అయిన తర్వాత ఈ పిఏ గాడు యాక్సెప్ట్ చేస్తే ఆ
కుటుంబ సభ్యులు యాక్సెప్ట్ చేస్తే ఈ అమ్మాయికి జీవితాంతం ఎటువంటి ప్రాబ్లం ఉండదని చెప్పేసి హీరోయిన్ కావాలని చెప్పేసి అలాంటి ఒక క్యారెక్టర్ ని క్రియేట్ చేసి ఇక మీదట ఫ్యూచర్ లో లీసాకి ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉండాలని చెప్పేసి ఈ మాస్టర్ ప్లాన్ వేసింది. అది సంగతి. కాకపోతే కథలో మెంటల్ ఎక్కించే ట్విస్ట్ ఒకటి రివీల్ అవబోతుంది. అదేంటంటే ఇప్పుడు సినిమా 2 సంవత్సరాలు వెనక్కి వెళ్తుంది, అంటే ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో మన కథలో హీరోయిన్, పవర్, రిచర్డ్, ఆ తర్వాత ఇంకొక అమ్మాయి వీళ్ళందరూ కలిసి హాంకాంగ్ లో ఒక రెస్టారెంట్ లో భోజనం చేస్తూ ఉంటారు. అప్పుడు రిచర్డ్ ఏమంటాడంటే ఈ రెస్టారెంట్ ఓనర్ చనిపోయాడమ్మా అని చెప్పేసి అంటంతో అవునా అని చెప్పేసి హీరోయిన్ అక్కడే ఉన్న సర్వెంట్ కి ఒక అద్భుతమైన విషయం చెప్తుంది. చూడు బాబు, మీ ఓనర్ చనిపోయాడంట కదా, ఆయనకి వారసుడు ఉన్నాడు, ఆ వారసుడు కోసం మేము వెతుకుతున్నాం అని చెప్పేసి యాడ్ ఇవ్వండి. దాంతో చాలా మంది దొంగలు వస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే మేము నిజంగానే ఈ హోటల్ ఓనర్ వారసులు అని చెప్పేసి ప్రూవ్ చేసుకుంటారు. అంత ప్రూవ్ చేసుకున్నాడంటే ఖచ్చితంగా వాడు తెలివి కల్లోడే ఉంటాడు. వాడిని గనక ఈ రెస్టారెంట్ కి ఓనర్ చేస్తే ఈ హోటల్ రేంజే మారిపోతుంది. ఆ ఓనరే మళ్ళీ పుట్టినా సరే దీన్ని అంత రేంజ్ తీసుకెళ్లేడు, కాబట్టి నా మాట నమ్మని చెప్పడంతో అతను కూడా నవ్వుతాడు. కానీ ఇప్పుడు హీరోయిన్ చెప్పిన మాటని పక్క టేబుల్ మీద ఉన్న ఒక ఆయన వింటాడు. ఆయన ఎవరో కాదు, రేమన్. ఆయన విన్న తర్వాత ఆయన మైండ్ లో ఒక ఐడియా వస్తుంది. ఇది కూడా కరెక్టే కదా అని చెప్పేసి అంటాడు. దాంతో తను అక్కడి నుంచి బయలుదేరి వెళ్తూ ఉంటాడు. బేసికల్ గా ఆయనకు వచ్చిన ఐడియా ఏంటంటే ఇప్పుడు ఆయన 3 పిల్లలు దారి తప్పిపోయారు, కానీ ఇప్పుడు ఆయన కుటుంబాన్ని, ఆయన ఆస్తిని, ఆయన బిజినెస్ అన్నిటిని దారిలో పెట్టే ఒక తెలివైన మనిషి కావాలి. అందుకనే ఆయనకి గర్ల్ ఫ్రెండ్ లేకపోయినా, ఆయనకి పిల్లలు పుట్టకపోయినా సరే ఒక లెటర్ రాసి అక్కడ పడేశాడు. సో దాంతో ఇప్పుడు అక్కడికి లీసా వచ్చింది. ఇక్కడ కూర్చొని మాట్లాడిన హీరోయిన్కి తెలియదు పక్కన రేమన్ కూర్చున్నాడని. ఆ రేమన్ కూడా తెలియదు తాను చనిపోయిన తర్వాత హీరోయిన్ తన ఇంటికి లీసా అనే ఒక అమ్మాయిని తీసుకొస్తుందని చెప్పేసి. అదండి జరిగిన సంగతి. అసలు మిచెల్ అనే ఒక అమ్మాయి లేదు, అందులోని పాపం రేమన్ తాతకి గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు. కానీ తన కుటుంబం, తన బిజినెస్ లు, తన వారసులు అందరూ హ్యాపీగా ఉండాలని చెప్పేసి తాను ఈ నిర్ణయం తీసుకున్నాడు. అందులోని మన కథలో హీరోయిన్ కూడా పాపం లీసాని చూసి తన జీవితంలో తను ఎన్నో కష్టాలు ఎదుర్కొంది, తన జీవితం మారుతుందని చెప్పేసి తాను కూడా త్యాగం చేసింది. అది జరిగింది. ఇంతటితో సినిమా కూడా అయిపోయింది. ఈ వీడియో మీరు ఇక్కడ దాకా చూసారంటే ఖచ్చితంగా ఈ సినిమా మీకు నచ్చి ఉంటుంది. అందులోనూ ఈ సినిమా చెప్పడానికి నా తలప్రాణం తక్కువచ్చింది. ఎందుకంటే ప్రతి ఒక్క డీటెయిల్ నేను మిస్ అవ్వకుండా చెప్పాను. ఎందుకంటే ఒక్క డీటెయిల్ మిస్ అయినా సరే మీకు ఆ లింక్ అనేది కనెక్షన్ అవ్వదు, ఆ స్టోరీ అనేది క్లియర్ కట్ గా అర్థం అవ్వదు. అందుకనే ఇంత లెంత్ తీసుకొని చెప్పాను. సో ఏది ఏమైనా సరే ఇంత కష్టపడ్డాను కాబట్టి మీరు నాకు ఇచ్చే సపోర్టు జస్ట్ ఒక లైక్ చేయడం, అంతేకాకుండా ఈ సినిమా మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం, ఇంకా ముఖ్యంగా ఈ సినిమాకి 3వ పార్ట్ అనేది ఒకటి ఉంది. ఇప్పుడు మనం 1 చెప్పుకున్నాం, 2 చెప్పుకున్నాం, 3rd పార్ట్ కూడా ఒకటి ఉంది. అది కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఆ సినిమా కూడా ఈ సినిమా లాగా ట్విస్టులు మామూలుగా ఉండడం అంట చాలా మంది చెప్పారు. కాబట్టి మీరు కోరుకుంటే మాత్రం ఖచ్చితంగా పార్ట్ 3 కూడా చేస్తాను. బట్ కామెంట్ చేయండి చేయాలా వద్దని చెప్పేసి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన సినిమాలు మరిన్ని మీరు చూడాలి కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.